మనతో పాటు కొద్దిమంది వైద్య విద్యార్థులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మీరు ప్రధానంగా ఇక్కడికి వచ్చి ఈ ధర్నా కార్యక్రమం ఒక రోజు ఉపవాస దీక్ష చేస్తూ ఈ ధర్నాని నిరసన దీక్షను చేపట్టడానికి ప్రధాన కారణం ఏంటి? మేము ఇప్పుడు మన తెలంగాణ రీజియన్ నుంచి అన్ని మెడికల్ కాలేజ్ నుంచి 3 ప్రధానమైన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మరియు ఇతర ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నటువంటి మెడికోస్, హౌస్ సర్జన్స్, డాక్టర్స్ మరియు గవర్నమెంట్ డాక్టర్స్ అందరం ఇక్కడికి వచ్చి ఈ రోజు ఒకరోజు మాస్ హంగర్ స్ట్రైక్ చేయడం జరుగుతుంది. మాస్ రిలే హంగర్ స్ట్రైక్ చేయడం జరుగుతుంది. మేము గాంధీలో ఇప్పటి వరకు 23 రోజులు మాస్ హంగర్ స్ట్రైక్ కంప్లీట్ చేసుకుని ఈ రోజు 24వ రోజు ఇక్కడికి వచ్చి మేము మాస్ హంగర్ స్ట్రైక్ చేయడం ఎందుకంటే తెలంగాణ కోసము తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో వెంటనే ప్రవేశపెట్టాలని మేమందరం కోరుతూ దానికి నిరసన తెలిపాలని చెప్పి మేము ఢిల్లీకి వచ్చినాము. ఎన్ని రోజులు మేము మా రాష్ట్రంలో ఇన్ని రోజులు చేసినా కానీ మాకు ఎటువంటి గుర్తింపు రావడం లేదు. అందుకని మేము సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ ఒకసారి ప్రెజర్ చేయడానికి మేమందరం ఇక్కడికి వైద్యులము మా వంతు కృషిగా ఇక్కడికి వచ్చి ఈ రోజు మేము ఒకరోజు సామూహికంగా మేము 200 మంది ఇక్కడికి వచ్చి సామూహిక నిరాదీక్ష చేయుచున్నాము. మా డిమాండ్ ఏంటంటే పార్లమెంట్ లో వెంటనే మా తెలంగాణ రాష్ట్ర బిల్లు పెట్టాలని మా అందరి తరఫున మేము కోరుచున్నామండి. ఒకవైపు రాజకీయ నాయకులు, తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా ఇదే విషయాన్ని తెలంగాణ బిల్లు వెంటనే ప్రవేశపెట్టాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నా కానీ వైద్య విద్యార్థులుగా అత్యవసర సేవలు అందిస్తున్న ప్రధానమైన వృత్తిలో ఉన్న మీరు భవిష్యత్తులో మరి ఇంకెన్నో సేవలు అందించాల్సి ఉంది. మీరు ధర్నాకు దిగడానికి కార్యక్రమానికి పాల్గొనడానికి అవసరం ఏమొచ్చింది? రాజకీయ నాయకులు వాళ్ళ అవకాశవాదంతో వాళ్ళు పనిచేస్తున్నారు. ఎవరు కూడా సక్రమంగా పనిచేయట్లేదు. అందుకని మేము ఇలా నిరసనకి దిగాల్సి వస్తుంది. వాళ్ళే కనుక ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిన ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు ప్రజల కోసం తెలంగాణ ప్రజలు అన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్న సమస్యకి ఒక పరిష్కారం చూపకుండా నాంచుతున్నారు. వాళ్ళు అలా చేయకూడదు. వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావడానికి మీ రోజు ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఇక్కడికి ఢిల్లీ వచ్చారు, ధర్నా కార్యక్రమంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. మరోవైపు రాజకీయపరమైన చర్యలు, శ్రీకృష్ణ కమిటీ అని ఇవన్నీ అనేక కేంద్ర ప్రభుత్వం చేసుకునే చర్యలు కూడా చేపడుతుంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు వెంటనే మీరు బిల్లు ప్రవేశపెట్టాలి అని చెప్పడం కానీ, ఒకవైపు తెలంగాణ ప్రాంతంలో చూస్తే నిరాహార దీక్షలు, అలాగే రేపు నుంచి సహాయ నిరాకరణ ఉద్యమం కూడా ప్రారంభం కాబోతుంది. దాంట్లో మీరు ఏమైనా పార్టిసిపేట్ చేసే ఉద్దేశం? ఎందుకంటే అత్యవసర సేవలైన వైద్య సేవలు కానీ నిలిచిపోతే మన ప్రాంత ప్రజలు, మన ప్రజానీకమే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి సమయంలో మీరు దాంట్లో ఏమైనా పార్టిసిపేట్ చేసే ఆలోచన? మేము అత్యవసర సేవలో భాగంగా వైద్యులు ఉన్నాం కాబట్టి ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వారి ప్రయోజనాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా మా తెలంగాణ జేఏసీ తరఫున నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజా ఉద్యమంలో పాల్గొనకపోతే ఎవరికి చరిత్ర అంటూ ఉండదు. కాబట్టి వైద్యులమైనా సరే ఇవాళ ఇలా రోడ్డు మీదకి వచ్చి మేము నిరసన తెలపడానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఈరోజు తెలంగాణలో నడిచేది ప్రజా ఉద్యమం. ఏ ఒక్క రాజకీయ పార్టీ చేతిలో ఉద్యమం లేదు. ఇది ప్రజల ఉద్యమం. సో ప్రజలతో మమేకమై ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేసే మేము ఇలా ప్రజల కోసం బయటికి రావడం అనేది అతిశయోక్తి ఏమీ కాదు. ఇలాగే నాన్చుడు ధోరణి వహిస్తే మాత్రం ఇంకా చాలా వర్గాల ప్రజలు రోడ్డు మీకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారి యొక్క అవసరాలు ఎలాంటి భంగం వాటిల్లకుండా మా తెలంగాణ జేఏసీ తరఫున నడుస్తూ ఈ ప్రజా ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. సహాయ నిరాకరణ భాగంగా తప్పకుండా పాలు పంచుకునే క్రమంలో మా ప్రజలకు కానీ రోగులకు కానీ వారు ఏ ప్రాంతం వాళ్ళైనా సరే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత వైద్యులుగా మాపై ఉంది. మేము ఒక బాధ్యతాయుతమైన వైద్యుల పాత్ర పోషిస్తూ బాధ్యతాయుతమైన ప్రజలుగా ఈ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది ప్రణీత్. రాజకీయ నాయకులు వారి రాజకీయ ప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్న ఉద్యమంలో మేము అందులో వారు చేస్తున్న కార్యక్రమాలకు బాసటగా నిలుస్తాం. కానీ రేపు నుంచి జరగబోయే సహాయ నిరాకరణ ఉద్యమంలో తాము పాల్పంచుకుంటాం. అత్యవసర సేవలైన వైద్య సేవలు మాత్రం ప్రజలకు ఎటువంటి నిరాటంకంగా వారికి ఎటువంటి అసౌకర్యాన్ని కల్పించకుండా ఉండేందుకు జేఏసీతో కలిసి మేము పోరాడతామని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు.